అనుకోవాలి ముండ. అమ్మా ఈ మూట కంటే వాళ్ళ ఐదు ఇంకా పెద్ద మూట అంటమ్మా, బాగుపడిపోతావు. నా మాట మూట వాళ్ళదే. ఎందుకే భయపడతావు? వీళ్ళయ్యే నన్నేం చేయాల, వీడు మాత్రం నిన్నేం చేస్తాడు? కన్న తల్లిని చెప్తున్నా, నా మాట నువ్వు రామ్మన్నమ్మా. మైకి అంత మంచి పేరు ఉందన్నమాట. ఇంకేం కదా, ఇంజన్ సలబడింది. ఎక్కడ ఎక్కడ పట్టకపోయినాయి వ్యవహారం. ఏమండి, 3 ఫేస్ కరెంట్ తగిలినంత పని అయిందండి వ్యవహారం. మొగ్గంటి పోతే పోయింది కానీ భలే ఉంది వ్యవహారం. పోయి భలే ఉందండి. వివేకాంత నీ సోలిపోయి ఇంటి దగ్గర చెప్పిరాలా? ఏమండి, ఒక్కసారి దగ్గరికి రండి, ఒక్కసారి దగ్గరికి రండి. ఇంకెవరం ఉందా? అమ్మాయి ఎవరు చెప్పలేదే. ఏమండి, మా అమ్మ నాకు మొత్తం చెప్పింది, మా అమ్మ నాకు మొత్తం చెప్పింది. మేము ట్రైనింగ్ ఇది. అదేనండి డింకాల్. ఏమండి, ఏమండి, ఎలా ఉంది? ఎచ్చగా ఉందా, చల్లగా ఉందా? నాకేమైంది అర్థం కాల. ఏం జరిగిందో కూడా అర్థం కాల. ఏం అర్థం కావట్లేదా? అంతా గుబా 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 గుబా. కలవాలి నువ్వు నేను, గెలవాలి లోకం.
మనకేం భయం మన ఎనికిడికి వచ్చేవాళ్ళకి కూడా భయం లేదు. అది కాదండి మరి ఎందుకు? లోపల ఏందండి ఆ చప్పుడు లోపల చప్పుడా? అమ్మో ఏమండి మీ రంగనాయకు వచ్చిందండి. ఓ అమ్మో దాన్ని ఇంట్లో ఉంచిన సంగతి తెలవక నా నోటికి వచ్చి ఉంటేలా వాగి నా కొంప ముంచారు కదా నీ అమ్మ కడుపుల మాట. ఎడుబావాలి ఇంతకీ ఎందుకంత భయం ఎందుకు? మాకేం భయం అండి. అది కాదండి ఏమండి? ఎడుబావలో చూసుకుంటున్నా. మరి అంత భయం లేకపోతే మీ చెయ్యి ఇలా 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 ఎందుకు వణుకుతుందండి? ధైర్యం ఎక్కువైనప్పుడు అట్నే ఉంటుంది. ధైర్యమా? అంత ధైర్యవంతులు కాబట్టి ఇలా ఉన్నారు. అది కాదండి లోపల ఏం జరిగిందండి ఎవరు మీ రంగనాయకు కాదులేండి, మా చిత్రం లోపలేవో కదుపుచుందండి. చిత్ర కడుపుతో ఉందా? కడుపు కాదండి, సామాన్లు సర్దుతూ గంధపు గిన్నె పగలగొట్టిందండి. గిన్నె పగలు కొట్టుకుందా? గంధపు గిన్నె అదేలేండి గంధపు గిన్నె కింద పడేసి ఉంటే పగిలిపోయింది. గంధం మొత్తం నేలపాలు చేసి ఉంటుందిగా పాడుముండా. ఏమండి అమ్మాయిని ఒకసారి పిలవండి. మీరు బయటకు వచ్చారు, మీరు ఒక్కసారి పిలవచ్చు. అది నైస్ గా పిలుద్దామని అట్టు పిలిచా. అంటే సౌండ్ పెంచాలే అయింది. అలా కదండి, అమ్మాయి రావాలంటే ఊపులో పిలవాలి. అమ్మాయికి ఏమో దయాఫరాలు దెబ్బతిన్నాయా? కాదండి, అది కాదండి పెద్దగా పిలవాలా అంతే కదా? అవునండి. చిత్ర ఏందండి రాదు? అమ్మాయి ఏమైనా వర్క్ లో ఉందా? కాదండి, అమ్మాయి రావాలంటే మంచి ఊపు ఉండాలని చెప్పా కదా. ఎవరు బిజినెస్ వాళ్ళు కాబట్టి మీరే పిలవండి. రమ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, రమ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రామమ్మ వాలే చిలకమ్మ లేలే కోపం బావగారు పిలుస్తున్నారా? అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నీటిని కరిగించింది, కరిగే నీరే చింతయింది, చింతే చిప్పడ పాట ఇంది, చిలకడ పాట కాకినేలా చిలకడ వాళ్ళే ఇదేం మనుషులు బరాయించే వ్యవహారం కాదే. అది కాదే నీ అమ్మ కడుపు మాడ. ఏందే ఇంతలా తవ్వు తోసావు? అది కాదండి, అమ్మ లోపల నుంచి వస్తుందా వచ్చి మీ మీద పడ్డా. మీ అమ్మ దోస్తే నా మీద పడ్డా. ఇటు నుంచి నేను దోస్తే అమ్మ మీద పడతా, అటు నుంచి అమ్మ దోస్తే అక్క మీద పడతా, అటు నుంచి అక్క కూడా దోస్తే అప్పుడు మళ్ళీ అమ్మ మీద పడతా. ఏమండి దీనికి తోపుడు అలవాటు ఏందండి? మా అమ్మ నేర్పించిన ముద్దులాటండి. అదే ఏమండి మీరు ఎంత అందంగా కృష్ణులాగున్నారండి. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాగలు చాలయ్యా, అల్లరి కన్నా ఓ నీలవర్ణ మాగలు చాలయ్యా, మరుగుడు నేండలతో అలకన్నతో కయ్యా, నిలబడి అడుగులతో అడుగులు చాలయ్యా, జయ కృష్ణ 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 హరే, జయ కృష్ణ 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 హరే, గోకుల కృష్ణ గోపాల
రాయుడు పలుకురి నిందలతో అలసలకాకయ్యో, ఇరువురి మాటలతో అలసట చూడకయ్యో. హరే, అల్లరి కన్న పోనీలవన్ గోపాలకృష్ణుడు అంట. కర్ర కూడా ఉండేటప్పుడు అబ్బో, కర్ర వాడు తీసుకుపోయాడు. అవునా? అబ్బా, ఆ. ఏమండి ఆ. బావగారు, ఒక్కసారి ఒక్కసారి రూపాయి ఇవ్వరా? ఏం జరిగిందని? ఏం జరగాలి? ఏం లాభం వచ్చింది? ఏం లాభం రావాలి? అమ్మకి ఎంట్రన్స్ లో 10 రూపీస్ ఇచ్చా. అయితే నాకు 20 రూపీస్ ఇవ్వండి. అమ్మకి 10, నీకు 20. అవును. అసలు అమ్మ సర్వీస్ ఎంత, నీ సర్వీస్ ఎంత? అసలు సొమ్ము 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 ఏం చేసుకుంటారు మీరు? సొమ్ము. కాఫీ తాగుతానండి. కాఫీ తాగడానికి సొమ్ము ఎందుకే? ఏదైనా కాకావడం చూసుకొని ఖాతా పెట్టుకో. ఏమండోయ్, ఆడపిల్లని, పైగా చిన్న పిల్లని నాకెవరిస్తారు అప్పో? అయ్యో, నీకు ఇంకా వ్యాపారంలో అది దొరకలేదే. ఏంటిది? పట్టు ఏ జేబులో పెట్టామబ్బా. ఇవ్వండి. ఉండండి, తినండి ఒక జేబులో పెట్టుకోండి. తినండి తినమని నాకు సొమ్ము ఎంత తింటారు, తినండి. ఇవ్వండి. చెరువు తగ్గింది, ఊరి మీద పడింది. అబ్బా, మయ్య సంపాదించడం, మనం ఖర్చు పెట్టడం, చెంపు చేసామంతే. తినండి. అబ్బా అక్క, నిజంగా నా బావగారు డబ్బులు ఇచ్చారే? ఏమండి, ఒక్కసారి అక్క పక్కన నిలబడండి. ఎలా ఉన్నారు చెప్తా. అక్క పక్కన నిలబడండి. అబ్బా, ఏమండోయ్, మీ ఇద్దరు అందం ఎంత బాగుందో తెలుసా? అందమైన బావా, చందమామ లాంటి బావా, అందమంతా చూసి నే మురిసిపోయా బావా. అందమైన బావా, చందమామ లాంటి బావా, నీ ఏమో చాలా చాలా అందంగా ఉంది తెలుసా. మరి మీరు వంగ తొట్లో పెడతారు పిడతా అలా ఉన్నారు. నేను బాగాలేదు బాల అసలు బాల అక్క చాలా అందంగా ఉంది. ఏమండి నవ మన్మధుడా సుందరుడా కర్రీ ముఖం కాదే ఎర్రి ముఖమా. ఒక అద్దం ఉంటే పట్టరాబోయే అన్నం తేలిపోద్ది వారం. మమ్మద్దం పట్టుకొస్తా. మెమ్మద్దమా? అవును. మెమ్మద్దం ఎక్కడ కళాయి పోయి కళ తెప్పి ఉంటది. ఉండండి ఉండండి నా అద్దం పట్టుకొస్తా. నీ అద్దం సైజు తక్కువ కదా, బొమ్మ పెంచుకోవాలి కనపడలేదు. అందం చూసుకుంటే అద్దం కావాలి కదా. ఏమండి నా గదిలో మీకు కావాల్సిన అద్దాలు బోలెడు ఉన్నాయండి. పోదాం పదండి. రారా
నేను వస్తా గదిలోకి గదిలోకి. గదిలో చిన్నపిల్ల రాకూడదు. నేను వస్తా. అరే చెవితే ఏం చేస్తావు నువ్వు గదిలోకి వచ్చి? ఏమండి అమ్మ ఏం చెప్పింది తెలుసా? ఆ. వచ్చే చిత్ర అక్క బావ లోపల ఏం చేస్తున్నారో చూసి నేర్చుకోమ్మా అంది. అది చేసేటప్పుడు చూసి ఏమో ఏం చేస్తున్నారో చూసి నేర్చుకో. ఆ. అక్క మంచం పైన ఉంటే నేను మంచం కింద ఉంటా. అక్క మంచం కింద ఉంటే నేను మంచం పైన ఉంటా. దడుచుకు వస్తాయి ముండ లోపల ఏమైనా గోళీలు ఆటాడుకుంటారు. నువ్వు ఏందని నేను వస్తా. ఏమండి కొంచెం ఆగండి. ఎందుకండి? దా, దా, దా. ఏమండి రాలే ఒక పని అయిపోద్ది ఎవరు. అబ్బా చాలు కదా ఊరుకోండి. అది కాదండి, చిన్న పిల్లని ఆ. గదిలో తీసుకుపోయి ఏం చేస్తారండి? అది చేయటం కాదండి. అమ్మాయి తొందర పడుతుంటే గదిలో అమ్మాయి కూడా అది ఉంది. ఏముంది? నేను లేదనుకున్నా. ఏమండి సరే కానీ ఏం చేస్తారు? సంగీతం పట్టుంది అమ్మాయికి కూడా. ఉందంటారా? మరి మీరేం చేస్తారు? అది గదిలో తీసుకెళ్ళి తీసుకెళ్ళి అద్దంలో చూపిద్దామని అన్నం. ఏం చూపిస్తారు? అది అన్నం అంతేగాని మీరేం చేయరా? అంటే చేసేది మనకు అలవాటు. ఇంత కూడా అసలు మయ్యకే లేదు అలవాటు. ఏమండి? మయ్యకే లేదండి అలవాటు. ఏమండి ఇంత కూడా చేయరా? ఇంత కూడా చేయరా? అక్క అంత కూడా చేయరా? బావ గారికి క్రికెట్ బ్యాట్ ఎందుకు లేదు? మయ్యా బ్యాట్ కొని గుంటూరు గ్రౌండ్ లో వదిలేడు. మరి? ఒక్క దెబ్బకే గుర్తులో తిరిగింది, 6 కొట్టే. అందగాడా ఇందు చంద్రుడా ఈ సందకాడా రా రా ముద్దులాడా అందగాడా ఈ సందకాడా రా రా ముద్దులాడా అది కాదండి, ఉండే. అది కాదండి. అమ్మాయి ఏంది పోయిన లేకుండా వస్తువుల మీద తగిలిద్దేంది. ఏమండి ఏమండి బంగారం అంతా మీరే వేసుకుంటున్నారు. మాకేమైనా చేపిస్తారా? మాకేమైనా చేపిస్తారా? అంత ఫారిన్ సరుకండి. అబ్బా, ఫారిన్ సరుకు. ఏమండి నాకు మా చెల్లికి చెరక హారం చేపించండి. ఇల్లు బంగారంగాను నా ఒళ్ళు బంగారంగాను మోజు మీద ఉన్నావు మోజు పెట్టవా మురిపాల సన్న జాజి తోడు పెట్టవా ఆ, ఈ. నా ఒళ్ళు బంగారంగాను మురిపాల సన్న జాజి తోడు పెట్టవా ఆ, ఆ. బంగారు కొండ మీద బృందార తోటలోన చిలకుంది కమ్మంటావా చిలకుంది
తర్వాత చేయించుకుందాం. మా అమ్మాయి భలే ఉందండి. ఓకే. మాజీ సర్పంచ్ గారు వెంకటేశ్వర్లు గారు నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు బహుకరించారు. వారిని సర్వేశ్వరుడు ఎల్లవేళ్ళ కాచి కాపాడాలని ప్రార్థిస్తూ, గతంలో ఒక కొత్త వెంకటేశ్వర్లు గారు మాజీ